2026 ఈ సంవత్సరం చాలా కీలకం. ప్రపంచ గమనాన్ని మార్చేసేంత కీలకం. స్విట్జర్లాండ్లోని దావోస్ పర్వతాల్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం కోసం ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన వాళ్లంతా సమావేశమయ్యారు. కాని ఇది మామూలు మీటింగ్ కాదు. ఇది ఒక టర్నింగ్ పాయింట్, మన ప్రపంచ భవిష్యత్తును తిరిగి రాసే ఒక క్షణం. ఈ సమావేశానికి నేతృత్వం వహించిన బోర్గే బ్రెండే మాట ఇది. అంటే చూడండి, ప్రపంచం కష్టాల్లో ఉన్నప్పుడు మాట్లాడుకోవడం చాలా ముఖ్యమని ఆయన ఉద్దేశం. కానీ అసలు పాయింట్ ఏంటంటే, అవును, ఇదే అసలైన ప్రశ్న కదా. దావోస్ 2026లో ఏం జరిగిందో మనమిప్పుడు వివరంగా చూద్దాం. చూస్తున్నప్పుడు ఈ ప్రశ్నను మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే ఆ సమాధానంలోనే మనందరి భవిష్యత్తు ముడిపడి ఉంది. సరే, మరి అసలప్పటి పరిస్థితేంటి ఒకసారి చూద్దాం. 2026లో ప్రపంచం ఒక నిప్పుల కుంపట్లా ఉంది. ఒకవైపు చర్చలు, సహకారం అనే మాటలు, మరోవైపు విభజన, గొడవలు అనే వాస్తవం. ఈ రెండిటి మధ్య నలిగిపోవడమే ఆ మొత్తం సమావేశానికి హైలైట్. అధికారికంగా చూస్తే ఈ మీటింగ్ థీమ్ సంభాషణా స్ఫూర్తి అంట. వినడానికి చాలా బాగుంది కదా. కాని నిజం చెప్పాలంటే ఇది కొంచెం అత్యాశేమో. ఎందుకంటే వాస్తవ పరిస్థితులు దానికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ప్రపంచం అస్సలు మాట్లాడుకునే మూడ్లోనే లేదు. ఈ లిస్టు చూస్తేనే మనకు మొత్తం అర్థమైపోతుంది. 2026లో ప్రపంచానికి అతిపెద్ద ప్రమాదాలు ఏంటో చూడండి. ఫస్ట్ ప్లేస్లో ఏముంది? భౌగోళిక ఆర్థిక ఘర్షణ. అంటే దేశాలు ఒకదానితో ఒకటి వ్యాపారాన్ని ఆయుధంగా వాడుకుంటున్నాయి. మరిలాంటి టైంలో ఇంకెక్కడి సంభాషణ? దీన్ని సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు దేశాలు తుపాకులతో, బాంబులతో కాదు, టారిఫ్లతో, ట్రేడ్ బ్యారియర్లతో ఫైట్ చేస్తున్నాయి. ఇది ఒక కొత్త రకం యుద్ధం. ఇది ప్రపంచాన్ని ముక్కలు చేసేస్తోంది. అందుకే చూడండి, దాదాపు 57% మంది ఎక్స్పర్ట్స్ రాబోయే రోజులు చాలా గందరగోళంగా ఉంటాయని అంచనా వేశారు. అంటే అందరూ ఒక రకమైన చెత్త పరిస్థితులకి సిద్ధమవుతున్నారన్నమాట. పాత పద్ధతులు ఇక పనిచెయ్యవని క్లియర్గా తెలిసిపోయింది. ఏదో ఒక మార్పు రావాలి. సరే, ఆ మార్పు ప్రపంచ వేదికపై ఎలా కనిపడిందో ఇప్పుడు చూద్దాం. ఇది అట్లాంటిక్ మహాసముద్రంలో ఒక చిన్న ద్వీపం చుట్టూ జరిగిన పెద్ద గొడవతో మొదలైంది. వివాదానికి కారణం గ్రీన్లాండ్. ప్రెసిడెంట్ ట్రంప్ దాన్ని కొనాలనుకున్నారు. యూరప్ ఒప్పుకోలేదు. అంతే, ఒక్కసారిగా ప్రపంచం మొత్తం ఒక ట్రేడ్ వార్ అంచున నిలబడింది. అయితే ట్రంప్ వాదన హోల్తాన్ వేరుగా ఉంది. ఆయన తన చర్యలను కామన్ సెన్స్తో చేసిన విప్లవం అన్నారు. తన వల్లే ప్రపంచం ఇప్పుడు మరింత ధనికమైనదిగా, సేఫ్గా మారిందని ప్రకటించారు. కాని ఈ మాటతో అందరూ ఏకీభవించలేదు. వెంటనే ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ చాలా ఘాటుగా స్పందించారు. మేము బెదిరింపుల కంటే గౌరవాన్నిష్టపడతాం, క్రూరత్వం కంటే చట్టాన్ని గౌరవిస్తామన్నారు. ఇది డైరెక్ట్గా ట్రంప్కి కౌంటర్. దీన్ని బట్టి వాళ్ల మధ్య గొడవ ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. సరే, చివరికి ఒక తాత్కాలిక ఒప్పందం కుదిరింది. టారిఫ్ల గొడవ ఆగింది. కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ఒక్క సంఘటనతో పాత వరల్డ్ ఆర్డర్లో ఎన్ని పగుళ్లున్నాయో బయటపడింది. పరిస్థితులకి ఎప్పటికీ మునుపటిలా ఉండవని అందరికీ క్లియర్ అయిపోయింది. ఒకవైపు పాత అగ్రరాజ్యాలు ఇలా గొడవపడుతుంటే, మరోవైపు ఒక కొత్త శక్తి సైలెంట్గా ఎదుగుతుంది. అదే మన భారతదేశం. ప్రపంచ వేదిక మీద తన స్థానాన్ని పర్మనెంట్ చేసుకోవటానికే రెడీ అయింది. చూడండి, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ ఏమన్నారంటే, ఇండియా ఎదుగుదల అనేది కేవలం ఒక కోరిక కాదు, అది నిర్మాణాత్మకమైనది అన్నారు. అంటే ఇది జస్ట్ ఒక కల కాదు, ఇదొక రియాలిటీ, మన కళ్లముందే వేగంగా రూపుదిద్దుకుంటున్న వాస్తవం. ఈ నంబర్స్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. $96 బిలియన్. ఇది ఒక్క ముంబై నగరం తన భవిష్యత్తు కోసం చేస్తున్న ఇన్వెస్ట్మెంట్. దీన్ని బట్టి దేశవ్యాప్తంగా ఎంత ఆశ, ఎంత కాన్ఫిడెన్స్ ఉందో ఊహించుకోవచ్చు. ఇది కేవలం ప్రభుత్వమే కాదు, ప్రైవేట్ సెక్టార్ కూడా ఫుల్ స్వింగ్లో ఉంది. ఇండియాలోని పెద్ద కంపెనీలలో ఒకటైన అదానీ గ్రూప్ ఫ్యూచర్ టెక్నాలజీలైన డేటా సెంటర్లు, రెన్యూవబుల్ ఎనర్జీ లాంటి వాటిలో ఏకంగా $72 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తోంది. అన్నీ కలిపితే ఒక్క మహారాష్ట్ర రాష్ట్రానికే దాదాపు 30 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. ఇది మామూలు విషయం కాదు. ప్రపంచానికిదొకే ఒక మెసేజ్ పంపింది: ఇండియా ఈజ్ ఓపెన్ ఫర్ బిజినెస్. ప్రపంచం కూడా ఈ మార్పును గట్టిగా గమనిస్తోంది. చూడండి,
కేవలం ఒక్క సంవత్సరంలో వరల్డ్ సీఈఓల ఫేవరెట్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్స్ లిస్ట్లో ఇండియా 5వ ప్లేస్ నుంచి ఏకంగా 2వ ప్లేస్కి జంప్ చేసింది. ఇది నమ్మశక్యం కాని ఎదుగుదల. రాబోయే మార్పులకు ఇదొక సంకేతం. సో వీటన్నింటి అర్థమేంటి? ఈ మొత్తం కథ నుండి మనం ఏం నేర్చుకోవాలి? సింపుల్గా చెప్పాలంటే 2026 నాటికి ప్రపంచం ఒక గొప్ప పునఃసమీకరణ దశలో ఉంది. ఈ టేబుల్ చూస్తే ఒకే ఏడాదిలో ఎంత పెద్ద మార్పు వచ్చిందో స్పష్టంగా తెలుస్తోంది. 2025లో అందరూ స్థితిస్థాపకత గురించి, అంటే కష్టాల నుండి ఎలా బయటపడాలి అని ఆలోచించారు. కాని 2026 వచ్చేసరికి మాట మారింది. ఇప్పుడందరిది ఒకే మాట: సంసిద్ధత. అంటే ఫ్యూచర్లో ఏదొచ్చినా దానికి రెడీగా ఉండడం. ఇది ఆలోచనా విధానంలో వచ్చిన ఒక ఫండమెంటల్ చేంజ్. అంటే కేవలం బ్రతికి బట్ట కడితే సరిపోదు. నిరంతరం మారుతున్న ఈ కొత్త ప్రపంచంలో ఎదుగుతూ ముందుకు వెళ్లడమే కొత్త మంత్రం. సో దావోస్ 2026 నుండి మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవి. పాత వరల్డ్ ఆర్డర్ పోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇకపై సైన్స్ ఫిక్షన్ కాదు, రియాలిటీ. ఇండియా ఒక గ్లోబల్ ఎకనామిక్ డ్రైవర్. ఇంకా వాణిజ్యమే కొత్త యుద్ధక్షేత్రం. ఇదంతా మనల్ని తిరిగి మొదటి ప్రశ్న దగ్గరకే తీసుకెళ్తోంది. ఇన్ని చర్చలు, ఇన్ని మార్పుల తర్వాత మనము ఒక కొత్త, స్థిరమైన ప్రపంచం వైపు వెళ్తున్నామా, లేక మరింతగా విడిపోతున్న ప్రపంచం వైపు వెళ్తున్నామా? ఆ సమాధానం బహుశా మన భవిష్యత్తు నిర్ణయాల్లోనే ఉంది.